బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిపి నాగరాజు ఆదేశాల మేరకు బోధన్లోని పాన్ గల్లీలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు. ఏసీపీ 30 మంది పోలీసులు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 44 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల ఈరోజు బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి కూడా ఇక్కడ పాన్గల్లి ప్రాంతంలో బోధన్ పట్టణంలో క్రైమ్ టౌన్ ఇన్స్పెక్టర్ అలాగే రూరల్ సిఐ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో డివిజన్ ఫోర్స్ ఆల్ ఎస్ఐస్ అండ్ స్టాఫ్ ప్లస్ నిజామాబాద్ నుంచి మాకు అదనపు ఫోర్స్ ఒక 30 మంది రావడం జరిగింది. వీరందరినీ తీసుకుని ఇద్దరు ఇన్స్పెక్టర్స్ కూడా ఈ పాన్గల్లి పరిసర ప్రాంతాలన్నీ ఇంటి నుంచి ఇంటి దాకా ప్రతి ఒక్కళ్ళను కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తుల కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఇప్పటివరకు ఒక 44 వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేసి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా, ఓనర్షిప్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే అనుమానాస్పద వ్యక్తుల కోసం మనం అప్పుడప్పుడు ఈ కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. పోలీస్ డిపార్ట్మెంట్లో శాంతి భద్రతలు అలాగే అనుమానాస్పద వ్యక్తులు, జాతి విద్రోహకర శక్తులు వీళ్ళందరినీ కూడా మనము అలర్ట్గా ఉంచడం కోసము, వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసము ఈ కార్డనెంట్ సెర్చ్ కట్టడి ముట్టడి కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు జరుపుతూ ఉంటాము. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ పాన్గల్లి ప్రాంతంలో బోధన్ పట్టణంలో జరపడం జరిగింది. తర్వాత మనం విచారించి ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. గౌరవ